జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు బీరంగూడ విలేజ్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజున నందారం నరసింహగౌడ దంపతులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం మీడియాతో మాట్లాడిన వైస్ చైర్మన్ నరసింహగౌడ్ ముందుగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నారన్నారు. అలాగే గత 15 సంవత్సరాల నుండి బీరంగూడ విలేజ్ లోని మా ఇంటి దగ్గర వినాయకుని మండపం ఏర్పాటు చేసి చిన్నగా పెట్టుకోవడం జరిగింది. ఈసారి స్వామివారి ఆశీస్సులతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు మా మీద, మా కుటుంబ సభ్యుల మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఎన్ఎన్జీ యువసేన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు అమీన్పూర్ పురపాలక ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా గణనాథుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గ్రామంలో ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి కూడా నేను ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరంలో ఏ విధంగా చేస్తా ఉన్నాం, ఈ విధంగా ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ట్రాఫిక్ అంతరాయం జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అన్ని విధాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఆ భగవంతుడు గణనాథుడు ఆశీస్సులు ఎల్లవేళలా మాపై, మా ప్రాంతంపై కూడా ఇలాగే ఉండాలని, అందరూ కూడా ఆ భగవంతుడు ఇంకా నాకు శక్తి ప్రసాదించి ఇంకా మున్ముందు ఈ కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి స్వామివారు కృపా కటాక్షం మా పైన ఉండాలని, మా ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.